హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాకు ఈ శారీ కుచ్చులకి వేద్దాం అనుకుంటున్నా కాబట్టి నేను డిఫరెంట్గా పూసలతో ఎలా వేస్తానో చూపిస్తాను. చూడండి, మీకోసం శారీ కలరు మెంతి కలర్ శారీ, రోజ్ కలర్ పళ్ళు. ఈ శారీకి కావాల్సిన దారాలు ఈ కలర్, తర్వాత ఈ కలర్, తర్వాత పూసలు చూపిస్తాను. ఈ కలర్, ఇవి 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 మూడు, ఇవన్నీ వేసి కుచ్చులు కట్టి చూపిస్తాను డిఫరెంట్గా. చూడండి, ఫస్ట్ అది వేసుకున్నాను, తర్వాత రింగు రౌండ్ పోసేసుకున్నా, దీనికి ఇట్లా, తర్వాత పైన ఇట్లా వస్తుంది. నేను 1 ఇంచి కరెక్ట్గా గ్యాప్ పెట్టుకుంటా కుచ్చులకి, ఎప్పుడు 1 ఇంచి మార్కింగ్ వేసుకున్నా. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే దాంతో ఇట్లా వస్తాయి. చూడండి, ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా గట్టిగా ఇట్లా ముడేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఎందుకు ఉంచుకోవాలంటే మనము కుచ్చు కట్టుకుంటాం కదా ఇక్కడ, అందుకు ఎక్స్ట్రా కాటన్ థ్రెడ్ ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, అలాగే ఉండిపోతుంది కుచ్చు కిందికి రాకుండా. ఓకేనా? చూడండి, మొత్తం ఇలా కట్టుకునేసేయాలి. మొత్తం ఇలా కట్టుకునేసి ఇప్పుడు కుచ్చులు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఈ కలర్ దారం, ఇది పళ్ళు కలర్ దారం. 90 దారాలు తీసుకున్నా నేను. ఇవి గమ్మేసి ముందుగానే అతికించుకున్నా, చుట్టు పెట్టుకున్న 90 దారాలు కరెక్ట్గా. ఇప్పుడు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇట్లా పెట్టుకునేసి ఇట్లా టైట్గా, బాగా గట్టిగా, కాటన్ దారం కదా ఇది, 2 ముళ్ళు వేసుకునేస్తే టైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా పట్టుకొని కటర్ ఎత్తుకొని కట్ చేసేసి, ఇప్పుడు కటర్ ఎత్తుక కటింగ్. ఇట్లా ముందుగా కాటన్ దారంతో కట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు జెర్రీ థ్రెడ్ తీసుకున్నాను నేను. దాన్ని ఎలా ముడేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇట్లా టైట్గా పట్టుకొని ఇట్లా దీని కింద ఇట్లా లాగేసి టైట్గా. ఇప్పుడు కుచ్చు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కుచ్చుని కరెక్ట్గా కట్ చేసుకోవాలి, ఎంత కావాలో అంత. అంతే అండి. ఇట్లా టైట్గా పట్టుకున్న తర్వాత బాగా కరెక్ట్గా ఇట్లా 3 వేసినామనుకో టైట్గా పడతాయి. ఇప్పుడు దీని మధ్యలో నుంచి ఇలా తీసుకునేస్తే వచ్చేస్తుంది. అయితే కుచ్చు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు జెర్రీ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఎలా ఉన్నాయో చూడండి, నా కుచ్చులు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే కొత్తగా నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.